హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లిల్లీ. సో, ఇది పార్ట్ 2. మార్నింగ్ నేనిక్కడ సన్‌రైజ్ చూడ్డానికొచ్చాను. ఇదంతా స్నో లాగా కనబడుతుంది కానీ ఇదంతా ఉప్పు, సాల్ట్. సో, మార్నింగ్ సన్‌రైజ్‌కని ఇక్కడికొచ్చేసాను. లేసి బయట రాంగానే నాకు ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అంతా ఫ్రీ అని చెప్పా గదా! ఇది ఖాళీగా ఉంటే ఇది ఎక్కేసాను. వాళ్ళు క్లాక్ టవర్ దగ్గర దింపుతారు. అక్కడి నుంచి బస్‌లో మనల్ని సాల్ట్ డెజర్ట్ దగ్గర తీసుకెళ్తారు. సో, ఇలా నడుస్తూ కొన్ని వీడియోస్ తీసుకున్నాను. స్టార్టింగ్‌లో అంతా కొంచెం చెడిపోయింది వైట్ అండ్ బ్లాక్. లోపలికెళ్తే ఫుల్ వైట్ సాల్ట్ ఉంటుంది. సో, వీలైనంత దూరంగా నడవండి. ఎవరు లేకుండా ఫోటోస్ కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ మార్నింగ్ నచ్చిందేంటంటే వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు సన్‌కి. వాళ్ళు సన్‌ని ఒక గాడ్‌గా ట్రీట్ చేస్తారు. ఆ ప్రేయర్స్ అన్నీ మార్నింగ్ అలా వినడానికి నాకు చాలా బాగుండింది. అండ్ ఇలా డిఫరెంట్‌గా ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో చాలామంది వచ్చి ఈ సన్‌రైజ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో బ్యూటిఫుల్ సన్‌రైజ్. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీని తర్వాత మళ్ళీ టెంట్ సిటీకెళ్ళిపోయాం. అండ్ ఇవి ఫుడ్ కూపన్స్. నేను 2 నైట్స్, 3 డేస్ తీసుకున్నాను కాబట్టి 2 బ్రేక్‌ఫాస్ట్, 2 లంచ్, 2 డిన్నర్ అండ్ 2 స్నాక్ కూపన్స్ ఇచ్చారు. మనం వెళ్ళినప్పుడల్లా ఒక కూపన్ వాళ్ళకిచ్చి మనం రిడీమ్ చేసుకొని మనం అక్కడ ఆ బుఫేలో తినొచ్చు. సో, ఇదే నా క్లస్టర్ ఐ. అండ్ మార్నింగ్ పర్సన్ అయితే కాదు నేను. మార్నింగ్ లేయాలంటే ఈ క్లైమేట్‌లో చాలా కష్టం. మార్నింగ్ 8 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8, 10, 12 అలా పెరుగుతూ మధ్యాహ్నం 20, 26, 28 డిగ్రీస్ దాకా ఎళ్లి మళ్ళీ నైట్‌కంతా చల్లగా అయిపోతుంది. సో, క్లైమేట్ అయితే చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది ఇక్కడ. అలా పెరగడం, అలా తగ్గడం. కరెక్ట్‌గా కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకురండి. అండ్ లేసి బయటంతా తిరిగా కాబట్టి ఆకలి. సో, బ్రేక్‌ఫాస్ట్ తినడానికని ఎళ్తున్నాను. ఇక్కడైతే అన్నీ పట్టుకొచ్చేసా. గుజరాతీ థాలీ చెప్పా గదా! క్రేజీ ఉన్నాయి. అండ్ అన్‌లిమిటెడ్ ఫుడ్ చాలా చాలా బావుంటుంది. సో, కాకర మీద వాళ్ళు ఫుల్ ఘీ యేసుకొని, ఉప్పు, కారం యేసుకొని ఏదో చేసి తిన్నారు. అండ్ ఇది నాకు తెలీదు సంథింగ్ కర్డ్‌తో చేశారనుకుంటా. టేస్ట్ అయితే కొంచెం పుల్లగా, కారంగా ఉంది. బానే ఉంది. బట్ అన్నిట్లో ఎక్కడి నుంచో కొంచెం స్వీట్ వచ్చేస్తుంది. అండ్ రోటీస్, జ్యూస్, సూప్స్, సాలడ్, కర్రీస్, ఢోక్లా అయితే చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంది. ఫుడ్ అయితే మొత్తం పైసా వసూలు. నేనే అంత తిన్నానంటే ఇంకా బాగా తినేవాళ్ళు అక్కడికెళ్తే ఇంకా కుమ్మేయొచ్చు. బాగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అన్ని వెరైటీస్ ఏది వదలకండా. తినేసా కదా! ఇప్పుడు రెడీ గూడా అయిపోయాను. సో, వాళ్ళు 3కి బయటికి స్టార్ట్ అవుతుంది. 2 ప్లేసెస్‌కి తీసుకెళ్తారు. గాంధీనుగాం అదొక హ్యాండ్ క్రాఫ్ట్ విలేజ్ అండ్ కాలాదుంగర్ ఒక బ్లాక్ హిల్ అది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కచ్. సో, ఈ 2 ప్లేసెస్ చూడ్డానికి ఇంక నేను ఫుల్‌గా రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యా. గుజరాతీగా అక్కడ స్టైల్ డ్రెసప్ అవుదాం అనుకున్నాను. నాకు ఆ డ్రెస్ కాస్ట్‌లీ అనిపించి తీసుకోలేదు. జస్ట్ ఈ చైన్ కొనుక్కున్నా. ఆ లుక్ రావడానికి. అది జస్ట్ ₹100 మీకు చెప్పాను గదా! సో, రెడీ అయిపోయాను. బస్ రెడీగా ఉంది. బస్ ఎక్కేసాను. బస్‌లో గూడా టూర్ గైడ్ ఉన్నాడు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళేది, ఆ ప్లేస్ పేరు, డీటెయిల్స్ ఏంటి అని. బస్ జర్నీ స్మూత్‌గా ఉంది. అండ్ దారిలో తినడానికి స్నాక్స్ కూడా ఇచ్చారు. రీచ్ అయిపోయాను. కచ్ వుడెన్ వర్క్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ విలేజ్‌కి. ఈ విలేజ్ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ మీకు డిఫరెంట్ గిఫ్ట్ ఐటెమ్స్ అవన్నీ అమ్ముతారు. సో, ఇక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళ ఇళ్ళైతే చాలా బ్యూటిఫుల్‌గున్నాయి. లిప్ అండ్ మిర్రర్ వర్క్ ఆర్ట్ అని చెప్పాను గదా! ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసుకున్నారంటే ఆ మిర్రర్స్‌తో ఇల్లు అంతా ఇంటి లోపల అండ్ హట్స్ అవన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ ఇన్‌స్టాగ్రామబుల్ పిక్చర్స్ గూడా వస్తాయి మీకు. మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు ఆ బ్యాక్‌గ్రౌండ్స్‌లో. సో, ఈ విలేజ్ అయితే నాకు చాలా నచ్చింది. కొన్ని గిఫ్ట్ ఐటెమ్స్ కొనుక్కునేసాను. మళ్ళీ బస్ ఎక్కేసి నెక్స్ట్ స్పాట్‌కెళ్తున్నాం ఇప్పుడు. కాలాదుంగర్ అది బ్లాక్ హిల్. అదొచ్చి ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కచ్ అనమాట. అలా బస్సు దిగంగానే క్యామెల్స్ కనిపిచ్చాయి. ఒక 500 మీటర్స్ హైక్ అంట ఆ టెంపుల్ రీచ్ అవ్వాలంటే. అందుకని నేను నా ఫస్ట్ క్యామెల్ రైడ్ ఇక్కడ తీసుకున్నాను. చాలా భయమేసింది. అది చిన్న పిల్లోడు తీసుకెళ్తున్నాడు. ఆడు వదిలేసి ఆ క్యామెల్ పరిగెడితే నా పరిస్థితి ఏంటంటారు? అయ్యో! చిన్న భయమేయలేదు క్యామెల్ రైడ్. సో, పైన రీచ్ అయిపోయాము. ఒక టెంపుల్ ఉన్నింది. ఏ దేవుడో తెలీదు. బట్ చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉన్నింది. కూర్చొని కావాలంటే మెడిటేట్ గూడా చేయొచ్చు. ఆ లొకేషన్‌లో, ఆ టెంపుల్, క్లైమేట్ అన్నీ చాలా
చాలా బాగున్నాయి. నేనైతే ఈ టెంపుల్ని బాగా ఎంజాయ్ చేశా. అండ్ ఆల్సో ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో ఇలా షాపింగ్ చాలా ఉంటుంది. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. నేను లగేజ్ ఎక్కువ మళ్ళీ మోసుకెళ్ళాలి కాబట్టి ఏమీ కొనలేదు. ప్రైజెస్ కూడా అంత కాస్ట్లీ అంత తక్కువ ఏం కాదు, మిడ్ రేంజ్లో ఉన్నాయి. సో డిఫరెంట్ గుజరాతీ స్టైల్ లెహెంగాస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ వెళ్ళే దారి ప్లేస్ చాలా బాగుంటుంది. ఆ చిన్న హైక్ ఉంటుంది, ఒక 100 to 200 స్టెప్స్. అండ్ ఒకేసారి నాకు మూన్ అండ్ సన్ కనపడడం వల్ల ఆ ఫీల్ బాగుంది. సో జస్ట్ ఒక చాలా చిన్న ట్రెక్ అది. ఆ ఎండ్కి వెళ్ళాక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. అదే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కచ్ ఇక్కడ. ఇదే ఆ ఫైనల్ వ్యూ. ఒక పక్క మూన్, బీచ్ అన్నీ, కొంచెం సాల్ట్ డెజర్ట్ కూడా కనిపిస్తుంది. అక్కడ యాక్చువల్లీ వాళ్ళు బైనాక్యులర్స్ అమ్ముతారు. 100 రూపీస్ అని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తారు. మీకు కావాలంటే అది ట్రై చేయొచ్చు. నాకు అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు కాబట్టి నేను ట్రై చేయలేదు. అండ్ సన్. సో ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ వర్త్. అండ్ ఇది కట్టడానికి వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళ కల్చర్ అంటే సరే బాగా వస్తాయి ఫొటోస్ అని నేను కట్టించుకున్నాను. రన్ ఉత్సవ్, రన్ ఆఫ్ కచ్, కాలో దంగర్, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కచ్ ఇదే. ఇంకా హిల్ స్టేషన్కి వచ్చి మ్యాగీ తినకపోతే ఎలా, అందుకని వేడివేడిగా ఒక మ్యాగీ ఆర్డర్ చేసేసాను. వ్యూ ఎంజాయ్ చేస్తా మంచిగా కుమ్మేసాను నేను మ్యాగీ లాస్ట్లో. అయిపోయాక సన్సెట్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఇంకో క్రేజీ సన్సెట్. ఇవాళకి అయిపోయింది. ఈ 2 ప్లేసెస్ తీసుకెళ్ళారు. అండ్ బ్యాక్ టు టెంట్ సిటీ వెళ్ళాను. మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అటెండ్ అయ్యాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ రెడీ అయిపోయా. ఇది లాస్ట్ డే, అసలు నాకు వదిలి వెళ్ళబుద్దే కావట్లేదు. 2 days అయిపోయాయి, 2 nights అయిపోయాయి. అండ్ ఇంకొకసారి బ్రేక్ఫాస్ట్ వన్ లాస్ట్ టైం ఫాస్ట్గా కుమ్మేసి ఇంకా వదిలేయాల్సి వస్తుంది బాధతో టెంట్ సిటీ. అంతే, దట్స్ ఇట్ ఫర్ 2 days. Getting out of this beach is then tonight. Really over. Let's go. బాయ్ టెంట్ సిటీ. ఎంత ఎక్సైట్మెంట్లో వచ్చానో అంతే బాధతో రిటర్న్ వెళ్ళిపోతున్నాను. రానోత్సాహ్ టెంట్ సిటీ మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో ఇంకొకసారి ప్లాన్ చేయాలని ఉంది. అండ్ అంతే 2 days అయిపోయాయి. అండ్ వాళ్ళ టూర్ ప్యాకేజ్లో ఇవన్నీ అయిపోయాక ఇంకొక కాంప్లిమెంటరీ 2 ప్లేసెస్కి తీసుకెళ్తారు. ఆ 2 ప్లేసెస్ ఏంటో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.